హైదరాబాద్ లో జేఎన్టీయూ బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు తీసుకుంది. యూనివర్సిటీ యాజమాన్యం వేధింపులతో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు బంధువులు ఆరోపిస్తున్నారు. దివ్య హాజరు శాతం తక్కువ ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కూడా తెలియజేస్తున్నారు. అయితే దివ్య మరణంపై అనుమానం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు కూకట్పల్లి జేఎన్టీయూలో ధర్నాకు దిగారు. జేఎన్టీయూ వర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వాళ్ళ తల్లిదండ్రులతో సహా విశ్వవిద్యాలయానికి వచ్చి మెడికల్ రిపోర్ట్ కూడా చూపించినా కూడా ప్రొఫెసర్లు అటెండెన్స్ వేయలేదని మండిపడ్డారు. హాజరు శాతం తక్కువ ఉండటంతో మనస్తాపానికి గురైన విద్య ఆత్మహత్య చేసుకుందని కూడా తెలియజేశారు. విద్యార్థికి అయితే మృతికి కారణమైన జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మృతికి కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. శిక్షించాలి. దివ్య మృతికి కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. దివ్య మృతికి కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. శిక్షించాలి. దివ్య మృతికి కారణమైన